ఎప్పుడు కూడా మనం హరినామము కర్మకాండలో భాగము అనే భావనతో జపం చేయకూడదు అనమాట. వారు చెప్పినటువంటి సూచన. అంటే కనుక ఇది కేవలం మనకు ఏదో ప్రయోజనాలు ఇస్తుంది అంటే కనుక ఇది కర్మకాండలో భాగము అనేటువంటి భావనతో కాకుండా ఇది సాక్షాత్తుగా భగవంతుడికి అభిన్నము అనేటువంటి భావనతో జపం చేయమని చెప్తారనమాట. కర్మకాండలో భాగం కాదు ఇది. వారు 30 కర్మకాండ విధులు చెప్తారనమాట. అందులో అనేకమైనటువంటి విధులన్నీ కూడా కర్మకాండ విధులు చెప్తారు. ఎందుకంటే కర్మకాండ అంటే తెలియాలి కదా. ఇది కర్మకాండకి ఆవలం, ఇది కేవలం ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కాదు అనేటువంటి భావనతో చేయాలి. ఇంకా చెప్పాలంటే కనుక వారు చెప్తారు, అయ్యా ఇక దీని తర్వాత నాకు ఈ భౌతిక జగత్తులో ఏమిటి ఆయుష్ లేదు అనేటువంటి భావనతో మీరు జపం చేయండి అని చెప్తారు. అంటే ఇంకేమిటి, చివరి సమయంలో ఏం చేయాలి ప్రభుజీ? హరినామం చేయాలి. ఎలా చేయాలి ప్రభుజీ అంటే కనుక, ఎలా చేయాలి ప్రభుజీ? ఇక నాకు తర్వాత సమయం లేదు అనేటువంటి భావనతో మీరు జపం చేయవలసిందిగా వారు సూచన చేస్తారు. అంటే కనుక అంత ఏకాగ్రతతో జపం చేయమని చెప్పేసి వారు సూచన చేస్తారు. ఆ విధంగా ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక ఈ హరినామ చింతామణి అనేటువంటి గ్రంథాన్ని కూడా అధ్యయనం చేయండి. దశవిధ నామాపరాధాలు ఎలా మనము దాటాలో ప్రతి ఒక్క నామాపరాధానికి కూడా వాళ్ళు ఫలశ్రుతనిస్తారు. నిజంగా ఇలాంటి టిప్ని ప్రతిరోజు కూడా ఏదో ఒక టిప్తో చక్కగా కొనసాగించవచ్చు. మనం ఇంతగా మనం చేసేటువంటి ఈ ప్రయాణం లోపల మనల్ని నిలబెట్టేటువంటిది ఈ జపం మాత్రమే. ఈ జపం ఎంత నిష్ఠగా ఉంటే, ఎంత సాధన చక్కగా ఉంటే భగవంతుని అనుగ్రహం అంతగా ఉంటుంది. కాబట్టి మహాపులు వారు ఇచ్చినటువంటి ఏమిటన్నారు? కహో కృష్ణ, భజో కృష్ణ, కరో కృష్ణ నామ్. ఇదే మనకి మార్గదర్శనంగా చెప్పారు రోజు. థ్యాంక్ యూ సో మచ్ రోజు. హరే కృష్ణ.